వీడియో ఎవరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే మీకు వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీకాకుళం నుంచి మేడారం సమ్మక్క సారక్కల జాతరకు అయితే వెళ్తున్నాం. నేను మా ఫ్రెండ్ నరేంద్ర ఎప్పటి నుంచో వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం, కానీ ఈ రోజుకైతే సెట్ అయిందంతా. ముందుగా మన ఊరు ఆంజనేయ స్వామి వారికి దండం పెట్టుకుని అలానే ఫుల్ ట్యాంక్ అయితే చేయించేసాం బండికి. మొత్తం పెట్రోల్ ఎంత అవుతుంది అసలు ఏం లెక్కలేదు. సడన్గా అనుకోకుండా అయితే బయలుదేరిపోయాం. చాలామంది మోటో వ్లాగర్స్ అయితే మనకు మధ్యదారిలో కనిపించారు. ఈ మధ్యన ఈ బస్సుల్లోని ట్రైన్లోని ట్రావెల్ చేయడం కన్నా చాలామంది ఎక్కువగా బైక్ మీద ట్రావెల్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అలానే మనం హిమాలయ కొత్తగా తీసుకున్నాం. హిమాలయ తీసుకున్న దగ్గర నుంచి ఎక్కడికి లాంగ్ ట్రిప్ అయితే వెళ్ళలేదు. కాబట్టి అమ్మవారి అనుగ్రహం కోసం ఫస్ట్ టైం సమ్మక్క సారక్కల జాతరకి అయితే శ్రీకాకుళం నుంచి మేడారం వరకు మనం వెళ్తున్నాం. మనం శ్రీకాకుళం నుంచి వెళ్ళాలనుకుంటే దగ్గర 600 కిలోమీటర్లు అయితే ఒక పక్క మనం మేడారంకి ట్రావెల్ చేయాలి. నేను మా ఫ్రెండ్ అయితే నైట్ వచ్చేసాం రాజమండ్రిలో రెస్ట్ తీసుకుని మళ్ళీ మార్నింగ్ అయితే మేడారంకి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు మనమైతే మేడారం హైవే దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి లోపలికి ఒక 13 కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ చేయాలి. ఆంధ్రాలో కొంచెం తక్కువేమో కానీ తెలంగాణలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క మేడారం సమ్మక్క సారక్క జాతర అయినప్పుడు ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఈ యొక్క సంవత్సరం మన అదృష్టం వల్ల అమ్మవారి అనుగ్రహం వల్ల మనకు కూడా అమ్మవారి దర్శనం కలిగింది. ఇప్పుడైతే మనం వచ్చేసాం మేడారం. చాలామంది అసలు లోపలికి వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు. చాలామంది భక్తులు అయితే వచ్చారు అమ్మవారి దర్శనానికి. అలానే ఈ లాస్ట్ 2 days ఇంకా చాలా బాగా చేస్తారంట జాతర. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ యొక్క సమ్మక్క సారలక్క జాతరల కోసం చాలా బాగా ఏర్పాట్లు అయితే చేశారు. ప్రతి దగ్గర హెల్ప్ సెంటర్లు అయితే పెట్టారు. మనం ఏది కావాలన్నా హెల్ప్ సెంటర్లో మనం అడిగి తెలుసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకుంటే 100 రూపాయలు 500 అలా టికెట్స్ ఏమి ఉండవు. ఫ్రీ దర్శనం అలానే వీఐపీ టికెట్లు ఇవే మాత్రమే ఉన్నాయి అమ్మవారి దర్శనం కోసం. మన దగ్గర వీఐపీ టికెట్లు కానీ వీవీఐపీ టికెట్లు అలాంటివి ఏం లేవు. ఫ్రీ లైన్లో వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం రండి. మొత్తానికి అమ్మవారి దయ వల్ల దర్శనం అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు మనం మేడారం నుంచి హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. మనం వేరంగా వెళ్ళడం వల్ల దర్శనం చాలా ఈజీగా జరిగింది. భక్తులు అయితే ఇప్పుడు నేను బయలుదేరినప్పుడు సుమారు ఒక 8 కిలోమీటర్ల మేర మొత్తం ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. పోలీసులు చాలా కష్టపడుతున్నారు ఈ ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేయడానికి. చూడండి ఈ వీడియోలో మనం చూడొచ్చు ట్రాఫిక్ ఎంత ఉందో. చాలామంది తెలంగాణ పోలీసులు మొత్తం అసలు ఇక్కడే ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి కోసమే కష్టపడుతున్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతర అంటే తెలంగాణలో అతి పెద్ద పండుగ. ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శనం కోసం వస్తారు. అలానే మన ఆంధ్రాలో కూడా చాలామంది అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీస్తోనే వస్తారు. ఫ్యామిలీతో వచ్చి జాతర ప్రారంభం నుంచి జాతర అయిపోయే వరకు ఇక్కడే ఉండి ప్రతిరోజు అమ్మవారి దర్శనం చేసుకుంటూ జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తారంట. వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.